ప్రతి జిల్లాలో దేవుడి భూముల్ని మింగేసే వాళ్ళ లెక్కలు తీయమంటే ఒక్క గుంటూరు జిల్లాలో తినేసినటువంటి భూమి విలువ 3123 అక్రమ నిర్మాణాలు 157 ఎకరాలు మింగేశారు. దగ్గరగా చెప్పాలంటే 157 కోట్ల రూపాయల డబ్బులు తినేసినట్టు దేవుడికి సంబంధించి. సీతారామస్వామి ఆలయం కొరిటిపాడు గుంటూరుకి సంబంధించినటువంటిది 2000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అందులో 126 ఎకరాలు. ఆరగ్రహారం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గుంటూరుకి సంబంధించి 1.53 ఎకరాల విస్తీర్ణంలో 121 ఆక్రమణలు ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి ఆలయం సత్తెనపల్లిలో 7.47 ఎకరాల్లో 246 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం మంగళగిరిలో 4.96 ఎకరాల్లో 326 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. భావనారాయణ స్వామి ఆలయం పొన్నూరులో 6.62 ఎకరాల విస్తీర్ణంలో 252 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కాకుమాను శంకరుని ధర్మసత్రంలో తెనాల్లో 0.58 ఎకరాలు ఉంటే దానికి స్థలం 48 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. గోకర్ణేశ్వర స్వామి ఆలయం గోకర్ణ మఠం 8.22 ఎకరాల విస్తీర్ణం ఉంటే 75 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈస్టర్న్ చౌల్ట్రీ బాపట్లలో 1.35 ఎకరాల్లో 55 అక్రమ నిర్మాణాలు. టోటల్గా 157 ఎకరాల విస్తీర్ణంలో 3123 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ ముస్లింలో క్రైస్తవులో కాదు, ఇటెట్లలో ఆక్రమించుకున్నది హిందువులే. ఆ దేవుడికేమో దూపదీప నైవేద్యాలకు డబ్బులు ఉండవు. అదే సందర్భంలో వీళ్ళు మాత్రం దర్జాగా బతికేస్తున్నారు. దీనికి ఏంటి పరిష్కారం? ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి హిందువు ఈ విషయంలో చైతన్యవంతుడై ప్రభుత్వానికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.